అందరికీ నమస్కారం. ఈరోజు మనం రివ్యూ చేయబోయే కాలేజెస్ ఏంటంటే బిట్స్ పిలాని, బిట్స్ గోవా, బిట్స్ హైదరాబాద్. ఇప్పుడు ఈ 3 బ్రాంచెస్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాము. అంటే ప్లేస్మెంట్స్ కావచ్చు, ఫీ స్ట్రక్చర్, కట్ ఆఫ్ మరియు మీకు వచ్చిన ర్యాంక్స్ని బట్టి ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. అంటే మీ మార్క్స్కి ఏ బ్రాంచ్ వస్తుంది, ఏ కాలేజ్లో వస్తుంది, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం. అండ్ కొత్త వాళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతకుముందు మనం కొన్ని కాలేజెస్ యొక్క రివ్యూస్ కూడా చేసాము, అవి కూడా పూర్తిగా ఒకసారి చూడండి. అండ్ మీ మిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు కూడా ఈ వీడియోస్ అన్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ముందుగా బిట్స్ పిలాని గురించి చూద్దాం. బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో ఇది పిలాని రాజస్థాన్లో ఉంది. ఇది 1964లో డీమ్డ్ యూనివర్సిటీగా స్థాపించారు. అయితే దీని మూలాలు బిర్లా కుటుంబం పిలానీలో ప్రారంభించిన విద్యా ప్రయత్నాలకు వెనక్కి వెళ్తాయి. మొదటగా బిర్లా కళల మరియు శాస్త్రాల మరియు వాణిజ్య కళాశాలను వాళ్ళు 1929లో స్థాపించారు. ఆ తర్వాత ఫోర్డ్ ఫౌండేషన్ మద్దతుతో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT సహకారంతో ఈ సంస్థకు 1964లో ప్రస్తుత రూపం వచ్చి బిట్స్ పిలానీగా ఏర్పడింది. క్యాంపస్ ఏరియా చూసినట్లయితే బిట్స్ పిలాని రాజస్థాన్ క్యాంపస్ విస్తీర్ణం సుమారు 328 ఎకరాలు ఉంటుంది. దీంట్లో మనం ఫీ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే ట్యూషన్ ఫీ వచ్చేసి పర్ సెమిస్టర్, ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటాయి కదా, సో పర్ సెమిస్టర్కి 2,59,500. ఆ విధంగా కనుక చూసినట్లయితే 2 సెమిస్టర్కి కలిసి 5,19,000 వరకు ఉంటుంది. అండ్ హాస్టల్ ఛార్జెస్ కూడా 20,650 పర్ సెమిస్టర్. ఇది కూడా మనం ఇప్పుడు సెమిస్టర్ వైజ్గా చెప్తున్నాం ఫీ అనేది. సో హాస్టల్ వచ్చేసి 2 సెమిస్టర్స్కి 41,300 అవుతుంది. మెస్ అండ్ ఎలక్ట్రిసిటీ అడ్వాన్సెస్ వచ్చి 10,000, అది 2 సెమిస్టర్ అంటే 20,000 ఉంటుంది. అదర్ అడ్వాన్సెస్ 12,000, 2 సెమిస్టర్కి 24,000. స్టూడెంట్ యూనియన్ 450 అండ్ స్టూడెంట్ ఎయిడ్ ఫండ్ పర్ యానం 225 రూపీస్ ఉంటుంది. సో టోటల్గా వచ్చేసి ఇది ఎంత ఫీజు ఉంటుంది అంటే మనకు 6,05,000 వరకు అయితే ఫీజు అవుతుంది. ఇందులో ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. మనం అయితే అంత ఫీ పెడుతున్నాము ఎలా అని అనుకోవాల్సిన అవసరం లేదు. మన ఫీజ్కి వర్తి ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఉండే ప్లేస్మెంట్స్ వచ్చి చూస్తే మీడియం సాలరీ అరౌండ్ 17 to 18 lakhs per annum, యావరేజ్ సాలరీ అప్రాక్సిమేట్లీ 20 to 21 lakhs per annum, యావరేజ్ సాలరీ ఇంప్రూవ్డ్ 20.9 lakhs per annum with median at 18 lakhs per annum in the 2023 ప్లేస్మెంట్ సైకిల్. సో మనం ఇప్పుడు చెప్పిన 23 సైకిల్ ప్రకారం, 23 ప్లేస్మెంట్స్ ప్రకారం అయితే ఈ విధంగా సాలరీస్ అనేది పర్ యానం ఉంది. బిట్స్ పిలాని కట్ ఆఫ్ స్కోర్స్ 2024 ఫైనల్ రౌండ్ వచ్చేసి చూస్తే BE కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ CSE 327, ఇది క్లోజింగ్ స్కోర్. అండ్ మ్యాథమెటిక్ అండ్ కంప్యూటింగ్ MNC 318, ECE వచ్చేసి 314. ఇవి మార్క్స్ అండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 292, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 282, మెకానికల్ ఇంజనీరింగ్ 266, కెమికల్ ఇంజనీరింగ్ 247, సివిల్ ఇంజనీరింగ్ 238. బీ ఫార్మసీ వచ్చేసి దీంట్లో బీ ఫార్మసీ, MSc బయాలజికల్ సైన్సెస్ అండ్ 5 years డ్యూయల్ డిగ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు వాటి గురించి కూడా చెప్తున్నాము. బీ ఫార్మసీకి వచ్చేసి 165 కట్ ఆఫ్ మార్క్స్, MSc బయాలజికల్ సైన్స్ 236, MSc కెమిస్ట్రీ 241, MSc ఎకనామిక్స్ 271, MSc మ్యాథమెటిక్స్ 256, MSc ఫిజిక్స్ 254. సో ఇంతకుముందు మనం ఏదైతే ఫీజెస్ గురించి చెప్పినామో అవి పర్టికులర్గా బీటెక్ ఫీజెస్. సో మనం ఇప్పుడు MScకి వెళ్ళినట్లయితే కొంచెం ఫీ అనేది డిఫరెంట్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక 20,000-30,000 వరకు కొంచెము అటు ఇటుగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సుమారుగా అయితే దగ్గరలోనే ఉంటాయి. ఒక 15,000-20,000 మాత్రం డిఫరెన్స్ అనేది వస్తుంది MScకి, బీ ఫార్మసీకి, బీటెక్కి కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనం చూసే క్యాంపస్ ఏంటంటే బిట్స్ గోవా. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2024లో గోవాలో స్థాపించారు. క్యాంపస్ ఏరియా వచ్చేసి 180 నుండి 188 ఎకరాల వరకు అయితే ఉంటుంది. ఇది జువారీ నదికి దగ్గరలోగా ఉంటుంది. ఇది ఉండేది జువారీ నగర్ సోంకొల్లె ప్రాంతంలో, జువారీ నదికి దగ్గరలో ఉంటుంది. దీంట్లో మనం ఫీ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎక్కడైతే పిలానీలో చూసామో సేమ్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. పర్ ఇయర్ 5,19,000 ట్యూషన్ ఫీ ఉంటుంది. హాస్టల్ ఫీ వచ్చేసి 55,000 ఉంటుంది. మెస్ అండ్ ఎలక్ట్రిసిటీ 20,000 ఉంటుంది. అండ్ అదర్ అడ్వాన్సెస్ 24,000 పర్ ఇయర్కి ఇవి. సో ఓవరాల్గా చూసినట్లయితే 6,19,000, సుమారుగా 6,20,000 వరకు అయితే ఫీ అనేది ఉంటుంది.
ప్లస్ వన్ టైం ఛార్జెస్ ఉన్నాయండి. ఇక్కడ వన్ టైం ఛార్జెస్ అంటే మీరు ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకుంటారో అప్పుడు పే చేయాల్సిన ఫీ అయితే ఉంటుంది. ఇది 57,000 ప్లస్ కాష్ అండ్ డిపాజిట్ వచ్చేసి 3,000. సో సుమారుగా 60,000 60,000 వరకు అయితే మీరు వన్ టైం పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్లేస్మెంట్స్ వచ్చేసి చూస్తే ఇందులో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 20 lakhs పర్ యానం అలా ఉంటుంది. మీడియం శాలరీ వచ్చేసి 17 lakhs పర్ యానం. హైయెస్ట్ ప్యాకేజ్ 60 lakhs, సుమారుగా 60 lakhs వరకు అయితే హైయెస్ట్ ప్యాకేజ్ అనేది వచ్చింది ఇందులో. మళ్ళీ మనం ఇక్కడ గోవాలో కూడా కట్ ఆఫ్ చూసినట్లయితే 2024 కట్ ఆఫ్ ఫైనల్ రౌండ్ చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 301 అంటే 301 ఇవి మార్క్స్. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 295, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 287, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 278, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 270, మెకానికల్ ఇంజనీరింగ్ 254, కెమికల్ ఇంజనీరింగ్ 239. ఇక్కడే మనం ఇప్పుడు ఏదైతే గోవా క్యాంపస్ చెప్తున్నామో ఇక్కడ 5 years డ్యూయల్ డిగ్రీ కోర్స్ కూడా ఉంది. అది 5 years ఎంఎస్సి బయాలజికల్ సైన్స్ 234 మార్క్స్, 5 year ఎంఎస్సి కెమిస్ట్రీ 236, ఎంఎస్సి ఎకనామిక్స్ 263, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ 249, ఎంఎస్సి ఫిజిక్స్ 248 మార్క్స్. సో ఇక్కడ కూడా సేమ్ ఫీ స్ట్రక్చర్ అనేది బీటెక్ కోర్సెస్కి అండ్ రిమైనింగ్ కోర్సెస్కి చూసినట్లయితే ఒక 20,000 to 30,000 అనేది కొంచెం డిఫరెన్స్ అయితే మనకి ఉంటుంది. నెక్స్ట్ మనం బిట్స్ పిలాని హైదరాబాద్ గురించి చూద్దాము. సో ఇది బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్లో 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. క్యాంపస్ ఏరియా వచ్చేసి చూస్తే సుమారుగా ఇది 200 ఎకరాల వరకు ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్ 2012 అంటే 2008లో స్టార్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా 2012లో అనేది ఫస్ట్ బ్యాచ్ బయటకు వెళ్ళింది. ఇది ఎక్కడ ఉందంటే జవహర్ నగర్ షామీర్పేట దగ్గరలో, మన హైదరాబాద్ జవహర్ నగర్ షామీర్పేట దగ్గరలో ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి చూస్తే పర్ ఇయర్కి సేమ్ యాజ్ టీజ్ మనం గోవా పిలాని ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే ఫీజు, గోవా ఫీజే ఉంటుంది. ఓవరాల్గా చూసినట్లయితే 6,79,000 సుమారు 6,80,000 వరకు అవుతుంది. అడ్మిషన్ ఫీ అనేది ఇక్కడ కూడా ఉంటుంది 60,000, 57,000 ప్లస్ 3,000 కాష్ అండ్ డిపాజిట్ టోటల్ కలుపుకుంటే మనకి 6,80,000 వరకు అయితే ఫీ అనేది వస్తుంది. హైదరాబాద్ క్యాంపస్ కట్ ఆఫ్ చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 298 మార్క్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 293, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 284, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 275, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 270, మెకానికల్ ఇంజనీరింగ్ 251, కెమికల్ ఇంజనీరింగ్ 238. సేమ్ ఇక్కడ కూడా బీ ఫార్మసీ కోర్స్ కూడా ఉంది, దాని కట్ ఆఫ్ వచ్చేసి మనకు 161. ఎంఎస్సి బయాలజికల్ సైన్సెస్ 234 మార్క్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ 235, ఎంఎస్సి ఎకనామిక్స్ 267, మ్యాథమెటిక్స్ 247, ఎంఎస్సి ఫిజిక్స్ 245. ఇది మనం హైదరాబాద్లో చూసినటువంటి కట్ ఆఫ్. ఇప్పటి వరకు మనం పైన 3 బ్రాంచెస్ గురించి కూడా చెప్పుకున్నాం కదా, అంటే గోవా, హైదరాబాద్, పిలాని, వాటి యొక్క కట్ ఆఫ్, ఫీ డీటెయిల్స్ అండ్ కోర్సెస్ ఇవన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ 3 బ్రాంచెస్కి ఉన్న కట్ ఆఫ్ వేరియేషన్ కూడా చూద్దాం. అంటే మనం బీటెక్ అయితే చూస్తున్నాం ప్రజెంట్. ఈ 3 బ్రాంచెస్కి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి అంటే మీకు ఎన్ని మార్క్స్ డిఫరెన్స్తోని ఎక్కడ వస్తుంది, మీకు వచ్చిన మార్క్స్కి ఎక్కడ ఏ బ్రాంచ్లో అంటే ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుంది, ఇవన్నీ కూడా మీకు వచ్చిన మార్క్స్కి ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పిలానీలో చూసినట్లయితే మనం 327 మీకు 327 మార్క్స్ వచ్చినట్లయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పిలానీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. గోవాలో అయితే 301, హైదరాబాద్లో అయితే 298. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఎంఎంసి గోవాలో 295, పిలానీలో 318, హైదరాబాద్లో 293. మనం ఈ ఎక్సెల్ షీట్ అనేది మనం డిస్ప్లే కూడా చేయడం అవుతుంది, స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి అవి క్లియర్గా చూసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు కూడా ఒక అంచనాకి రావచ్చు, మీకు వచ్చిన మార్క్స్కి మీకు ఏ బ్రాంచ్ వస్తుంది అనేది ఒక అంచనాకి రావచ్చు. ఈసీఈ పిలాని 314 314 కట్ ఆఫ్, గోవాలో 287, హైదరాబాద్లో 284. త్రిబుల్ ఈ పిలాని 292, గోవా 278, హైదరాబాద్ 275. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ పిలాని 282, గోవా 270, హైదరాబాద్ 270. మెకానికల్ ఇంజనీరింగ్ 266 పిలాని కట్ ఆఫ్, 254 గోవా కట్ ఆఫ్, 251 హైదరాబాద్ కట్ ఆఫ్. కెమికల్ ఇంజనీరింగ్ 247 పిలాని కట్ ఆఫ్, 239 గోవా కట్ ఆఫ్, 238 హైదరాబాద్ కట్ ఆఫ్. సివిల్ ఇంజనీరింగ్ పిలాని కట్ ఆఫ్ వచ్చేసి 238,
ఇది గోవాలో లేదు, హైదరాబాద్లో 235. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంజనీరింగ్ ఓన్లీ పిలానీలో మాత్రమే ఉంది ఈ కోర్సు. ఇది 243 కట్ ఆఫ్ ఉంటుంది. సో మీకు గోవాలోకి హైదరాబాద్కి వేరియేషన్కి అయితే పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఒక 2-3 మార్క్స్ వేరియేషన్తోని మీకు ఎక్కడైనా రావచ్చు. పిలానీలో మాత్రం కొంచెం ఎక్కువ మార్క్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మీరు గోవాకి హైదరాబాద్కి మాత్రం ఒక 1-2 మార్క్స్ 3 మార్క్స్ డిఫరెన్స్తోని మీరు సీట్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మనం ఇప్పుడు డిస్క్రిప్షన్లో కొన్ని వాట్సాప్ కమ్యూనిటీ లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనం బెస్ట్ స్కూల్స్, బెస్ట్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో మీరు ఏదైతే మీకు అవసరం అనుకుంటారో, అంటే బెస్ట్ స్కూల్సా, లేదంటే మీకు ఇంటర్ కాలేజెస్ గురించి, లేదంటే ఇంజనీరింగ్ కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి ఆ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి మీకు కావాల్సినటువంటి కమ్యూనిటీలో జాయిన్ అవుతే మీకు ఎలాంటి వివరాలు అందించబడతాయి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.